మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. స్ట్రోక్ అంటే ఏమిటండి? తెలియకుండా సడన్ గా అకస్మాత్తుగా ఒక వ్యక్తిలో మాటల్లో తేడా రావడం, కాలు చేయి వీక్ అవ్వడం. వచ్చినట్టయితే ఎవరైనా చెప్తారు స్ట్రోక్ వచ్చింది. ముందు లక్షణాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి అసలు దీనికి ఏమిటి, ఏ చిన్న చెయ్యి ఒకసారి ఏదో పట్టుకోలే వీక్ అయిపోవడం, ఇంటి దగ్గర చేయొచ్చింది, మూత కొంచెం వంకర ఈ కిందకి అయిపోవడం, మాట పత్రపాటు రావడం, కంట్లో చూపు తేడా రావడం, విపరీతం తలనొప్పి అండి, కారణం లేదు, అసలు ఎప్పుడు ఇంత తలనొప్పి రాలేదు, అలాంటి తలనొప్పి రావడం, నడిచే దాంట్లో ప్రాబ్లం, ఇలాంటి లక్షణాలు కానీ ఉండేటట్టయితే స్ట్రోక్, త్వరలో బ్రెయిన్ స్ట్రోక్ గ్యారంటీ. అదే కాకుండా కొంతమంది వ్యక్తులు షుగర్ ఉంది, బీపీ ఉంది, అంటే వాళ్ళకి కోమార్బిడ్ ఫ్యాక్టర్స్ అంటారు, అదే ఊబకాయం ఉంది, చాలా ఒత్తిడి ఉంది పనిలో, స్ట్రోక్ వచ్చే అవకాశం. అంటే ఇది నాంది ప్రస్థానం. అది ఎలా? ఇప్పుడు ఉదాహరణకి ఏదో చేతులు తిమ్మిరి వచ్చింది, దానిని ఆంగ్లంలో టీఐ అంటారు, ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్. అంటే ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్ అంటే దాన్ని మళ్ళీ స్ట్రోక్ వచ్చేటువంటి ముందుగా వచ్చేటువంటి ప్రమాదం ఉంది అని. అవి కూడా లక్షణాలు గమనిస్తే, ఇప్పుడు ఇంటి దగ్గర అనుకోండి ఏదో మూతి వంకరుంది, తేడా, మీరు కాఫీ తాగుతూ ఉంటే కొంచెం పక్కకి జారిపోయింది అని చాలు, అంతే. పూర్తిగా కాలు వీక్ అయిపోయింది స్ట్రోక్ అని చెప్పడం గొప్పతనమే ఉందండి. అవును. అదే కాకుండా స్ట్రోక్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఇస్కీమిక్ స్ట్రోక్ అని, రెండోది హెమరేజిక్ స్ట్రోక్ అని. ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే ఏంటంటే 90% ఇస్కీమిక్ స్ట్రోకే. అంటే మెదడుకు వెళ్ళే రక్తనాళాల లోపల రక్త ప్రవాహం, రక్త ప్రసరణ స్లో అయిపోవడం, తగ్గిపోవడం, మందగించడం. హెమరేజిక్ స్ట్రోక్ అంటే 10%. 90 అసలు ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే ఒక ప్రాంతంలో, మెదడు లోపల ప్రాంతంలో రక్త ప్రసరణ తగ్గిపోవడం, అంటే ఆ పర్యవాహక ప్రాంతం అంతా కూడా రక్త ప్రసరణ తగ్గిపోవడం వల్ల అక్కడ ఉండేటువంటి కేంద్రాల్లో పనితనం నాశరతం అయిపోతుంది. హెమరేజిక్ స్ట్రోక్ అంటే రక్తనాళాలు రప్చర్ అయిపోవడం, పగిలిపోవడం, సడన్ గా బీపీ పెరగడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ అంటారు. ఇది ఇస్కీమిక్ స్ట్రోక్, అది హెమరేజిక్. అది 90%. హెమరేజిక్ స్ట్రోక్ 10%. అది 90%. అది 90%. ఇస్కీమిక్ స్ట్రోక్ 90%. సార్, ఇప్పుడు ఈ పక్షవాతం రాకుండా మనం ముందుగా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రివెన్షన్. ఈ మధ్య కాలంలో పక్షవాతాన్ని ఒక లైఫ్ స్టైల్ డిజీజ్ గా పరిగణిస్తుంది. అంటే మీరు అడగొచ్చు, అంటే మన జీవన శైలి, ఉదయం నుంచి సాయంకాలం వరకు మనం చేసేటువంటి దైనందిన జీవితంలో ఉండే కార్యక్రమం, నిద్ర వరకు, ఒత్తిడి కానీ ఎంతవరకు మీ సమయం కేటాయించగలుగుతున్నారు ఎక్సర్సైజ్ కోసం? అసలు ఎక్సర్సైజ్ చేయగలుగుతున్నారా? ఏదైతే ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వచ్చేది ఏంటంటే, భారతదేశంలో ఇద్దరులో ఒకరట లేజీ అయిపోయారట, అసలు తనకి ఎక్సర్సైజ్ అంటూ చేయటం లేకపోతున్నారు. అంటే సగం మంది లేజీ అయిపోయారు. సగం మంది. భారతదేశంలో ఈ సంఖ్య పెరిగింది. అది ముందు ఏదైతే భారత ప్రధాని మనం అందరం కలలుగంటున్నాము, ఏదైతే 3వ స్థానం ఆర్థికంగా ఆక్రమించాలి, ట్రిలియన్లు, 5 ట్రిలియన్ల ఎకానమీ అన్నది, ఇది జరగాలి అంటే అందరూ యాక్టివ్ ఇండియన్స్ ఉంటేనే కదా. యాక్టివ్ ఉండాలి. జనులు కానీ, జనాలు ముఖ్యంగా యువత కానీ యాక్టివ్ ఉంటే దేశం కూడా యాక్టివ్గా అవుతుంది. వాళ్ళే కదా భావి దేశ నిర్మాతలు. అవును. అందుకని ఇలాంటివన్నీ వాళ్ళు చూడాలి. ఇప్పుడు మాటకి గవర్నమెంట్ వాళ్ళు ఎన్నోసార్లు చాలా చెప్పారు, 40 సంవత్సరాల లోపల వారికి స్ట్రోక్ రాదను, బీపీ రాదను, షుగర్ రాదు అనే పాత మాటను విస్మరించండి. తరం మారిపోయింది, తీరు మారిపోయింది, జబ్బు తాలూకు తీరు మారిపోయింది. లైఫ్ స్టైల్ అన్నారు కదా మీరు. అందుకని 30 సంవత్సరాలు బీపీ వచ్చి స్ట్రోక్ వచ్చిన సన్నివేశాలు ఉన్నాయి, హార్ట్ అటాక్ వచ్చింది. అందుకని మీరు ఎక్కడ ఎంఎన్సీ, ఏది మల్టీనేషనల్ కంపెనీనో, ప్రభుత్వ రంగంలోనో, ప్రైవేట్ రంగంలోనో ఎక్కడున్నా కానీ ప్రతి సంవత్సరం ఒకసారి మీకు చెకప్ అనేది, హెల్త్ చెకప్ ఉంది. హెల్త్ చెకప్ ఎంత శాతం చేయించుకుంటున్నారు తెలుసా? 38%. అంటే 62% ఇంకా చేయించుకోవటం. అంటే ఎందుకు అంటే అక్కడ ఒక ఇదనమాట, అదే ధీమా, నాకు రావడం ఏంటంటే బీపీ, నాకు షుగర్ అంటే బ్రహ్మాండంగా ఉన్నారు. అది షుగరు, బీపీ ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది అని ఎవరు చెప్పలేరు. ఏ జబ్బు ఎందుకు వస్తుంది మళ్ళీ ఏమిటి, మనం ఇంత మధ్య కాలం చాలా సార్లు విన్నాము, అది జిమ్కి వెళ్తూ సడన్ హార్ట్ అటాక్ వచ్చింది, జరిగిపోయాడు, వాడు బాడీ బిల్డింగ్ మర్చిపోతున్నాడు. అందువల్ల ఏంటంటే ఇది ఎందుకు వచ్చిందని కాకుండా డెఫినెట్ గా కానీ, ఇదే కానీ ముందు కానీ బీపీ ఆ చెకప్ లో కానీ మీరు గుర్తించి దాని మందులు కానీ తీసుకున్నట్టయితే ఇబ్బంది రాదుగా. ఇంకొక ఇంపార్టెంట్ వ్యక్తి ఏదైతే ఇరుసు లాంటి వాడు, ఆయన యాక్సిస్ ఆ కుటుంబానికి సంపాదించే వ్యక్తి, మరి అదే జీవనోపాధి తగ్గిపోయిందిగా. స్ట్రోక్ వచ్చి తర్వాత కూడా అతను ఇంటి దగ్గర ఉన్నా కూడా మరి అది ఏం ఉపయోగం లేని పరిస్థితి, భారం, మిగతా వాళ్ళకి భారం. అందువల్ల స్ట్రోక్ అన్నది అదేదో క్యాన్సర్ లాంటి వ్యాధి కాదు, కానీ అది ఒక లైఫ్ స్టైల్ డిజీజ్. భోజనం ఇప్పుడు మీరు చూడండి, జంక్ ఫుడ్ ప్రతి విలేజ్లో, పాతకాలంలో ఏంటంటే విలేజ్లో సన్నంగా ఉంటారు, ఇంటి దగ్గర చేసే భోజనం చేయిస్తారు అని. ఇప్పుడు పెద్ద తగ్గిపోయింది, ఏం లేదు. సిటీకి, పల్లెకి, పట్టణానికి లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది. సేమ్
ఇదే జంక్ ఫుడ్ దొరుకుతుంది, ఇదే ఆ మద్యం సేవించడం, ఇదే పొగ త్రాగడం, ఇదే అన్ని. పక్షవాతం రాకుండా మనం ముందుగా ఏమేమి చేయాలి సార్? బీపీ రెగ్యులర్ గా ఉంటే చెక్ చేయించుకోవాలి, లేని వాళ్ళు కూడా చూపించుకోవాలి. కిడ్నీ ప్రాబ్లం కానీ ఏమైనా ఉన్నాయా అని సింపుల్ టెస్టులు, యూరియా, క్రియేటిన్ లాంటివి చేయించుకోవాలి. షుగర్ ఉండేటట్టయితే చాలా క్రమంగా పక్కాగా దానికోసం డైట్ ని ఫాలో అవ్వాలి. వ్యాయామం చాలా అవసరం. ఊబకాయం అనేది పెరిగిపోతూ ఉంది, ఎందుకంటే డెస్క్ జాబులు, సిట్టింగ్ జాబ్ ఎక్కువైపోయింది, కానీ ఊబకాయం కూడా తగ్గించాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే, అదే కాక లక్షణాలు ఏదైనా ఈ చిన్న తిమ్మిర్లు వచ్చిన మాటలు మాట్లాడుతుంటే సడన్ గా మాటల తత్తరపాటు పడ్డారు, సైన్ చేస్తూ ఉంటే ఇప్పుడు ఏది చెక్ రోజులు పోయినాయి, తగ్గిపోయినాయి, కానీ అన్ని యూపీఐలు వచ్చాయి కదా. ఇప్పుడు చెక్ ఉండేటట్టు ఏదైనా రాస్తూనే ఉన్నారని సైన్ చేస్తున్నారు అనుకోండి, ఏదో ఫైల్ సడన్ గా మీది తేడా వచ్చింది. ఇవన్నీ కూడా స్ట్రోక్ కావచ్చు లక్షణాలు. అలాంటప్పుడు మీరు డాక్టర్ని దగ్గరగా ఉండేటువంటి న్యూరోసర్జన్ సంప్రదిస్తే ముందు ఈ స్ట్రోక్ రాకుండా ఉండేదానికి ప్రతి సౌకర్యం ఉంది హైదరాబాద్ నగరంలో, ఆంధ్ర రాష్ట్రంలో. ఒకప్పుడు ఏదైతే ఉందో హైదరాబాద్ అనేది మెడికల్ హబ్. అది ఇప్పుడు వెళ్లాల్సిందారా, మీరు ఇంటి బయటకు వెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే 5 నిమిషాల్లో మీ చేతిలో ఎంఆర్ఐ అయ్యి తిరుగు కూడా రెడీ. అలాంటి సౌకర్యాలను అందరూ కూడా దానికి మనం ఉపయోగకరంగా వినియోగించుకోవాలి. అంటే డాక్టర్ తో సంప్రదించకుండానే సహజంగానే పక్షపాతం రాకుండా ఉండటానికి మీరు సూచించే మార్గాలు ఏంటి? ఇదే ఆహారంలో సరిగ్గా మితం, సరైనటువంటి భోజనం. జంక్ ఫుడ్ ఎందుకంటే అప్పటికి రుచికరంగానే ఉంటుంది, అందులో ఎంత షుగర్ ఉంటుంది, ఎంత సాల్ట్ ఉంటుంది, లేకపోతే ఎంత ఆయిల్ ఉంటుంది. భారత ప్రధాని స్వయంగా చెప్పాల్సి వచ్చినటువంటి అగత్యం వచ్చింది, అయ్యా మీరు రోజు వాడకంలో ఉండేటువంటి ఇది నూనె శాతం తగ్గించండి ఈ మధ్య కాలం. సరే, వారు ఏంటంటే ఏదో ఫ్యాటీ లివర్ డిసీజ్ రావడానికి అవకాశం ఉంది, కానీ ఇది కూడా దానికి కూడా అదే లింక్. అదే కాకుండా ఆరోగ్యంగా ఉండాలి. కనీసం మీరు మీకోసం, మీ కుటుంబాని కోసం ముందు వ్యాయామం చేయాలి. కనీసం 20 నిమిషాలు వ్యాయామం. జిమ్కి వెళ్ళక్కర్లేదు, ఇంటి దగ్గర వాకింగ్ చేయండి, లేకపోతే జాగింగ్ చేయండి, సైక్లింగ్ చేయొచ్చు, ఏదన్నా గార్డెనింగ్ చేయండి, బాగా చేయొచ్చు. భోజనంలో సరే మనం చెప్పుకున్నాం, సాల్ట్ అన్నది చాలా తగ్గించేయాలి. సాల్ట్ వాడకం అనేది కొంచెం తగ్గించాలి. మద్యం సేవించే వాళ్ళు లిమిటెడ్ గా తీసుకోండి. పొగ త్రాగే వాళ్ళు పూర్తిగా అసలు వదిలేయాలి. దానివల్ల ఇటు మంచి లేదు, సరే కదా. నెమ్మదిగా అది తెలియని శత్రువు. ఎందుకంటే రక్తనాళాల తాలూకా ఆ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో, సాఫ్ట్నెస్ అనేది తగ్గిపోయి గట్టిపడిపోయి దానిలో రక్త ప్రసరణ తగ్గిపోయి స్ట్రోక్ రావడానికి వస్తుంది. గుండెలో వచ్చినట్టయితే హార్ట్ అటాక్ అంటాం, బ్రెయిన్ లో వస్తే స్ట్రోక్ అంటాం. ఇవన్నీ చేయకుండా ఉండేటట్టయితే స్ట్రోక్ రావడానికి ఆస్కారం చాలా తక్కువ.